గేమ్ చేంజర్ సినిమా విడుదలకు ఇంకో 4 రోజులే సమయం ఉండగా టీం మీద పెద్ద బాంబు వేయాలని చూసింది తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. తమ సంస్థలో శంకర్ రూపొందిస్తున్న ఇండియన్ 3 పూర్తి కాకుండా గేమ్ చేంజర్ చిత్రాన్ని తమిళనాట విడుదల చేయడానికి వీల్లేదంటూ తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించింది లైకా సంస్థ. దీంతో గేమ్ చేంజర్ తమిళ రిలీజ్ ఆగిపోతున్నట్టు తమిళ నిర్మాతల మండలి ఈ సినిమా టీంకు నోటీస్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా మెగా అభిమానులు లైకా ప్రొడక్షన్స్ సంస్థ మీద భగ్గుమన్నారు. ఇండియన్ 2 ఆల్రెడీ గత ఏడాది విడుదలై పెద్ద డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలో ఇండియన్ 3 మీద ఎవ్వరికీ ఆశలు లేవు. మరోవైపు ఇండియన్ 2, ఇండియన్ 3 సినిమాల వల్ల గేమ్ చేంజర్ చాలా ఆలస్యమైంది. నిర్మాతకు చాలా నష్టం వాటిల్లింది. గేమ్ చేంజర్ ను కొన్నాళ్లు పక్కన పెట్టి మరీ శంకర్ ఇండియన్ 2, 3 సినిమాల మీద ఫోకస్ చేస్తే రామ్ చరణ్ అండ్ టీం ఓపిగ్గా ఎదురుచూసింది. అలాంటిది ఇప్పుడు గేమ్ చేంజర్ విడుదల ఆపాలని లైకా వాళ్ళు నిర్మాతల మండలిని ఆశ్రయించడంతో చరణ్ అభిమానులకు ఒళ్ళు మండేలా చేసింది. నిజానికి గేమ్ చేంజర్ విడుదలై బాగా ఆడితే అది ఇండియన్ 3కి కొంత అడ్వాంటేజ్ అవుతుంది. శంకర్ ఈజ్ బ్యాక్ అనిపిస్తే ఇండియన్ 3కి బిజినెస్ పరంగా లాభం జరుగుతుంది. ఆ కోణంలో చూస్తే గేమ్ చేంజర్ సరిగ్గా రిలీజ్ అయి బాగా ఆడాలని కోరుకోవాలి లైకా సంస్థ. కానీ అనూహ్యంగా గేమ్ చేంజర్ తమిళ రిలీజ్ ఆపాలని డిమాండ్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే తమిళ నిర్మాతల మండలి గేమ్ చేంజర్ రిలీజ్ ఏమీ ఆపట్లేదని, ఈ సినిమా అనుకున్నట్లే తమిళంలో కూడా జనవరి 10నే విడుదల కాబోతుందని సమాచారం బయటికి రావడంతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.